వెల్కమ్ టు యూటీవీ తెలుగు. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపైన కసరత్తు కొనసాగుతోంది. 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేన అభ్యర్థిగా మెగా బ్రదర్ నాగబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కూటమి నుంచి మిగిలిన 4 అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాలేదు. సహజంగా కూటమి అభ్యర్థులంతా కలిసి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పుడు నాగబాబు ఇతర అభ్యర్థుల కంటే ముందుగానే తన నామినేషన్ కు సిద్ధమయ్యారు. దీంతో మిగిలిన 4 గురించి చర్చ మొదలైంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది జనసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మొత్తం జనసేన ఎమ్మెల్యేలతోనే సంతకాలు చేయడం పైన చర్చ జరిగింది. అనేక తర్జన భర్జనాల తరువాత జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీ కావటం ఖాయం అవటంతో ఇక చంద్రబాబు ప్రకటించిన విధంగా మంత్రిగాను అవటం లాంఛనమే. దీంతో పవన్ ఈ ప్రచారానికి ముగింపు పలికేలా నాగబాబును పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి నేడు నామినేషన్కు నిర్ణయించారు. ఇక కూటమి నుంచి మరో 4 అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. 4 స్థానాల కోసం భారీ స్థాయిలో ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గతంలోనూ పొత్తులో ఉన్న పార్టీలతో కలిసి అందరూ ఒకే ముహూర్తంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మిగిలిన 4 అభ్యర్థిత్వాలు ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.